ఇప్పట్లో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉండాల్సిందే. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నా, వ్యాపారం ప్రారంభించాలన్నా, బ్యాంకులో లోన్ తీసుకోవాలన్నా, పొదుపు చేయాలన్నా బ్యాంకు ఖాతా ఉండాల్సిందే. అయితే కొన్ని సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను ఓపెన్ చేస్తున్నారు. కాగా అవసరం తీరాక ఒక ఖాతాను మాత్రమే వాడుకుంటూ మిగతా వాటిని విస్మరిస్తున్నారు. ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా, ట్రాన్సాక్షన్స్ నిర్వహించకుండా వదిలేస్తున్నారు. ఇలాంటి ఖాతాలు కలిగిన వారికి బిగ్ అలర్ట్. ఆ బ్యాంకులో ఖాతా కలవారు వెంటనే బ్యాంకుకు వెళ్లి ఈ పని చేయండి, లేదంటే అకౌంట్ క్లోజ్ అవుతుంది. అకౌంట్ హోల్డర్లు బ్యాంకు నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. అదే సమయంలో అసలు ట్రాన్సాక్షన్స్ చేయకపోతే ఖాతా ఇనాక్టివ్ గా మారుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. 3 ఏళ్లుగా లావాదేవీలు జరగని ఖాతాలను క్లోజ్ చేస్తుంది. మరి మీ ఖాతా యాక్టివ్ గా ఉండాలంటే బ్యాంకుకు వెళ్లి కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఖాతాలకు కేవైసీ చేసుకునేందుకు జూన్ 1 వరకు మాత్రమే గడువునిచ్చింది బ్యాంక్. ఖాతాలు దుర్వినియోగం కాకుండా అరికట్టేందుకు, మోసాలను నివారించేందుకు బ్యాంక్ ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది. 3 సంవత్సరాల పాటు నిష్క్రియంగా ఉన్న అన్ని ఖాతాలను మూసేస్తోంది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఖాతాను కేవైసీ చేసుకునేందుకు గుర్తింపు రుజువు తప్పనిసరి. పాన్ కార్డ్, ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను బ్యాంకులు అందించి కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అకౌంట్ ను మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ ఖాతాతో భవిష్యత్తులో ఎలాంటి అవసరం లేదని భావిస్తే వదిలేయచ్చు. అయితే కొన్ని ఖాతాలకు మాత్రం బ్యాంకు వెసులుబాటునిచ్చింది. డీమ్యాట్ ఖాతాలు, సుకన్య సమృద్ధి యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి పథకాల కోసం తెరిచిన అకౌంట్లను క్లోజ్ చేయొద్దు.